హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కథా కాలక్షేపంలో డి కామేశ్వరి గారు రాసిన కథాకావ్యం ఇంటింటి కథ మొదటి భాగం నా మాటల్లో. తూర్పు తెల్లబడింది. చల్లటి గాలి తిరిగింది. రాత్రంతా వేడి గాడ్పులతో, ఉక్కతో, చెమటతో, దోమలతో నిద్రలేక దొర్లిన అందరూ ఆదమరచి హాయిగా నిద్రపోతున్నారు. పాల వ్యాన్ చప్పుడు చేసుకుంటూ అప్పుడే వెళ్ళింది. ఎంత నిద్రలో ఉన్నా కాంతమ్మకి పాల వ్యాన్ చప్పుడుకి మెలకు వచ్చేస్తుంది. అబ్బా, కళ్ళు మూసినట్లే లేదు, అప్పుడే 4:30 అయిపోయింది అనుకుందావిడ. నాయనా ప్రసాదు, లేవరా, పాలొచ్చాయి, తెచ్చిపెట్టరా అంటూ కొడుకుని పిలిచింది. ప్రసాదు నిద్రలోనే అంటూ మూలిగి మరోవైపు తిరిగి దుప్పటి ముసుగు పెట్టేశాడు. హాయిగా నిద్రలు పోతున్న పిల్లల్ని అంత తెల్లారే లేపి పంపడానికి కాంతమ్మకి అయ్యో పాపం అనిపిస్తుంది. పాపం, రాత్రంతా ఎవ్వరికీ నిద్రలు లేవు, ఉక్కతో దోమలతో. అయినా పాలు తెచ్చుకోపోతే తెల్లారదు కదా. కొంపలో లేవరా బాబు, మళ్ళీ అయిపోతాయి, పాలు తెచ్చిచ్చి మళ్ళీ పడుకుందు గాని, లే వెళ్ళండ్రా నాయనా, రోజు మిమ్మల్ని మేలుకొలుపులు పాడలేను ఆవిడ ఆవలిస్తూ బద్ధకంగా అంది. అబ్బా, శంకర్ గాడిని వెళ్ళమనమ్మా, ప్రసాద్ మూలిగాడు. వాడి వారంగా అందే, వాడు వెళ్తాడా, లేరా, చప్పున వెళ్ళిరా అందావిడ విసుగ్గా. ఏమిటి గోలా అన్నట్లుగా నిద్దట్లోనే గట్టిగా మూలిగాడు వెంకట్రావు గారు. తండ్రి గొంతు వినగానే నిద్రమత్తు వదిలింది ప్రసాద్కి. దుప్పటి తీసి పారేసి విసురుగా మంచం కింద తల్లి రాత్రి పెట్టిన బ్యాగు, డబ్బులు తీసుకుని వెళ్ళాడు. రోజు ఈ గోల, వీళ్ళని బతుకులాడుకునే కంటే పాలు తెచ్చిపెట్టే మనిషిని పెట్టుకుందామనుకుందావిడ ఎన్నోసార్లు. ఇంట్లో 2 మగపిల్లల్ని పెట్టుకొని మరో 10 రూపాయలు తగలేస్తావా? ఏం ఆ మాత్రం పాలు తెలియని సుకుమారులా నీ కొడుకులు? పిచ్చి వేషాలు వేయకుండా ఇద్దరిని చెరో రోజు వెళ్ళమని చెప్పు కసిరాడు వెంకట్రావు గారు. తండ్రి భయానికి 2 అన్నదమ్ములు నీవెళ్ళు అంటే నీవెళ్ళు అంటూ తగలాడుకుంటూ ఆఖరికి ఒక్కొరొక్కరు వారం తేవాలన్న నిర్ణయానికి వచ్చారు. ఆ 10 రూపాయలుంటే 4 రోజుల కూర ఖర్చుకి వస్తుంది, 4 పత్రికలు కొనుక్కోవచ్చు, ఓ సినిమాకి వెళ్ళవచ్చు అని లెక్కలు పెట్టుకోవాల్సిన మధ్యతరగతి సంసారం వారిది. 5 పిల్లలతో ఆ పట్టణంలో గుట్టుగా సంసారం సాగించాలంటే పెరుగుతున్న ధరల మధ్య ప్రతి ఇల్లాలకి తలక మించిన బరువయ్యే లోవర్ మిడిల్ క్లాస్ సంసారం నడిపే సారథులు వెంకట్రావు, కాంతమ్మ దంపతులు. వెంకట్రావు 50వ పడిలో పడిన ఆయన లోవర్ డివిజన్ క్లర్క్గా చేరి ఇప్పుడు పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్లో హెడ్ అసిస్టెంట్ స్థాయికి ఎదిగాడు. ఆయన ఉద్యోగంతో పాటు సంసారం ఎదిగింది, ఖర్చులు పెరిగాయి. 20-25 ఏళ్ల క్రితం 150 రూపాయలతో ఏ స్థాయిలో బతికారో ఇప్పుడు 700-800 తెచ్చుకుంటున్నా కూడా అంతకన్నా స్థాయి దిగిపోయింది. ఆ కాలం నాటి కోరికలు వేరు, ఇప్పటి అవసరాలు వేరు. ప్రతి వారికి కూడా ఏ ఫ్యాను లేకుండా అందరికీ హాయిగా నిద్ర పట్టేది ఆనాడు. రేడియో అనేది ఎక్కడో చూడటం తప్ప అవసరం అనుకోలేదు ఆనాటి వాళ్ళు. చెప్పులన్నా లేకుండా నడిచిపోవటం నామోషి అనుకోలేదు ఆనాడు ఎవ్వరు. ఫ్యాన్లు, రేడియోలు, గ్యాస్ స్టవ్లు, ప్రెషర్ కుక్కర్లు ఇప్పుడు లగ్జరీస్ కాకుండా నిత్యావసర వస్తువులైపోయాయి. ఇన్ని రకాల బట్టలు, ఇన్ని రకాల వేషాలు మాకు లేవు అంటారు ఆనాటి వాళ్ళు. లేకపోతే మీ కర్మ, ఇవన్నీ మాకు కావాల్సిందే అంటారు ఈనాటి పిల్లలు. పండగో పబ్బమో వస్తే ఇంటిల్లపాది సినిమాకి వెళ్ళి ఆ ముచ్చట మరో పండుగ దాకా చెప్పుకునే ఆనాటి వాళ్ళు ఈనాడు వారానికి 2 సినిమాలు చూస్తున్నారు. పత్రికలు కొనుక్కొని చదవటం హాబీ కాదు, అలవాటుగా మారిపోయింది ప్రతి సంసారంలో. సినిమాలు, పత్రికలు జీవితంలో ఒక భాగమైపోయాయి అందరికీ. ఆడ మగ అందరూ చదువులే. మగపిల్లలతో పాటు ఆడపిల్లలకి చదువులే కాకుండా వేలకు వేలు కట్నాలు పోసి పెళ్ళిళ్ళు చేయాల్సి వస్తుంది ప్రతి వాళ్ళకి. ఈ పెరుగుతున్న ధరల మధ్య ఖర్చుల స్థాయిలో జీతాలు ఎదక్క ఎంత తెచ్చుకున్నా చాలక ప్రతిరోజు రేపెలా గడుస్తుంది అనే బెంగ పెట్టుకునే వేలాది మధ్యతరగతి సంసారాల్లో వెంకట్రావు గారి సంసారం ఒకటి. ఈ ఆర్థిక చిక్కులు ఆయన్ని వయసుకు మించిన వాడినిగా తయారు చేశాయి. 50 నిండకుండానే 3 వంతులు జుట్టు తెల్లబడింది. మీసాల దగ్గర నుంచి కలగలపు రంగులో తయారయ్యాయి. ఎప్పుడు ఏదో సమస్యలతో సతమతమయ్యే ఆయన మొహంలో సాధారణంగా నవ్వే కనపడదు. ఆయన తినే తిండిని సమస్యలే మింగి కూర్చున్నట్లు ఆయన దవడలు పీక్కుపోయి కళ్ళు లోతుకుపోయి ఉంటాయి. ఆయనకున్న సమస్యలు చాలనట్లు పెళ్ళైన పెద్ద కూతురు వెళ్ళిన 6 నెలలకే పుట్టిల్లు చేరింది. వెంట తనతో పాటు మరో ప్రాణిని మోస్తూ
ఆ దెబ్బకి వెంకట్రావు గారు మరీ లేవలేనంతగా కుంగిపోయారు. 10,000 ఖర్చుపెట్టి చేసిన పెళ్ళి ముచ్చట 10 రోజులు సంబరమయ్యి 25 కాకుండానే అన్ని ఆనందాలు కోల్పోయి తిరిగి వచ్చిన కూతురు మొహం చూసి ఓర్చుకునే శక్తి లేక ఇంటి పట్టునే ఉండటం మానుకున్నారు. తినే నోరు ఒకటి తగ్గి ఒక రెస్పాన్సిబిలిటీ తీరిందన్న సంతోషం 4 రోజులే అయ్యి ఒకరికి ఇద్దరై వచ్చిన కూతురి బాధ్యత, పుట్టబోయే బిడ్డ బాధ్యత జన్మంతా తనదే అనుకునేసరికి ఆయన కాళ్ళు చేతులు తచ్చుబడిపోయినట్లయిపోయాయి. సంపాదించేది ఒకడు, తినేది 7. ఆ భారం రోజు రోజుకి పెరిగి ఆయన ఆ బరువు మోయలేని వాళ్ళ కృంగిపోసాగాడు. ఆయన బరువు బాధ్యత సగం తీసుకొని భారం తగ్గించాల్సిన ఆయన పెద్ద కొడుకు గత 2 ఏళ్లుగా నిరుద్యోగిగానే మిగిలిపోయాడు. ప్రసాద్ బీకాం పాస్ అయ్యి 2 ఏళ్లుగా ప్రయత్నించని ఉద్యోగం లేదు, పెట్టని అప్లికేషన్ లేదు, వెళ్ళని ఇంటర్వ్యూ లేదు. అప్లికేషన్లకి ఇంటర్వ్యూలకి ఆయన ఖర్చుతో ఓ కిళ్ళీ కొట్టు పెట్టుకున్నా బాగుపడేవాణ్ణేమో అని దిగులు పడ్డాడు. 25 ఏళ్ల మగవాడికి పని బాట ఉద్యోగం లేకుండా ఇంట్లో కూర్చోవటం అంత నరకం మరొకటి ఉండదు. ఏదో నేరం చేసినట్లు తండ్రి కంట పట్టానికే బిడియపడతాడు ప్రసాద్. ఒక్కొక్క ఉద్యోగానికి వెళ్ళి వచ్చినప్పుడల్లా ఆశ నిరాశకంగానే ఉండి తండ్రి ఏమీ అనకపోయినా ఆయన విడిచిన నిట్టూర్పు అతని గుండెలని సూటిగా తాకేది. ఇంట్లో ఎవరేం విసుక్కున్నా తన మీదే అన్నట్లుగా తన ఊరికే తిని కూర్చున్నాడని అందరూ హేళన చేస్తున్నట్లుగా గెలగెల్లాడతాడు. ఉద్యోగం రాని బాధ, చిరాకు అంతా అతని మొహం మీదే కనిపిస్తుంది. ఎవరితో మాట్లాడకుండా ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉండే కొడుకుని చూసి ఆ తల్లిదండ్రులు బాధపడతారు. కొడుకు అప్రయోజకుడుగా మిగిలాడని అప్పుడప్పుడు విరక్తిలో విసుకొచ్చినా తర్వాత వాళ్ళు బాధపడతారు. ప్రసాద్ పాపం తన చేతిలో ఉన్నంత వరకు అన్ని బ్యాంక్ పరీక్షలకు కట్టి రాస్తూ ఉన్నాడు. బ్యాంక్ క్లర్క్ పరీక్ష పాస్ అవటం కూడా అంత సులువు కాదని, దానికి వేలాది మంది తనలాంటి వాళ్ళు వెడుతున్నారని, బ్యాంకు క్లర్క్ ఉద్యోగానికి జీతాలు ఎక్కువని అందరూ ఎగబడుతూ ఉండటంతో వాటికి కాంపిటీషన్ పెరిగిపోయిందని అర్థమైంది. చేసేదేం లేక దేవుడి మీద భారం వేసి పేపర్లో వాంటెడ్ కాలమ్స్ చూస్తూ కూర్చుంటాడు ప్రసాద్. ఏం ఉద్యోగాలు, మగాళ్లే చెయ్యాలేంటి, నేను చేస్తాను, నేను ఇప్పటి నుంచి పెళ్లి చేసుకోను, చేశారుగా అక్క పెళ్ళి, చాలు, అన్నయ్యకే దొరకపోతే నాకు దొరకదని రూలిందేమిటి అంటూ దబాయిస్తుంది 21 ఏళ్ల మూడో పిల్ల వసంత. చూడగానే తెలివైన చురుకైన మొహం అనిపిస్తుంది. తెల్లటి తెలుపు కాకపోయినా పెద్ద పెద్ద కళ్ళతో, చిన్న నోరు, నొక్కుల జుత్తు, మంచి ఫిగర్, చూపులను ఆకర్షించే అందం ఉంది. చదువులోనూ చిన్ననాటి నుంచి చురుకే వసంత. అందానికి తోడు అలంకరణ చక్కగా చేసుకుంటుంది. ఆమె అభిరుచులకి కోరికలకి ఆ ఇంట్లో పుట్టడం వల్ల ఫుల్ స్టాప్ పెట్టాల్సి వచ్చింది. కానీ కాస్త ఉన్న వాళ్ళింట్లో పుడితే రోజుకు డ్రెస్ వేసుకుంటే ఇంకెంత బాగుండేది. చచా, ఈ వాయిల్ చీరలే గతి, రోజు ఒక్క సరదా తీరదు ఈ ఇంట్లో. అందుకే ఉద్యోగం చేసి సంపాదిస్తే తనకు నచ్చే చీరలు, మ్యాచింగ్ దండలు, గాజులు, బ్యాగులు, ఎన్నెన్ని చిల్లర ఖర్చులుంటాయి, అవన్నీ తీర్చుకోవచ్చు. ఇంట్లో ఏదడిగినా లేదు లేదు అన్న మాట తప్ప ఉందని వాళ్ళ నోట రాదు. ఆడపిల్లకి చదువు లేకపోతే పెళ్లి కాదన్న భయంతో చదివిస్తున్నారు. కానీ లేకపోతే మూల కూర్చోబెట్టి పెళ్లి చేసేవారే. కాలేజీకి వెళ్లే పిల్ల నలుగురిలో వెల్తి పడుతుందని, అందరూ హేళన చేస్తారని వాళ్ళకేం తెలుసు అనుకుంటుంది. వయసు వచ్చినా బుద్ధి వికసించని వసంత. ఇంటి పరిస్థితి తండ్రి జీతం తెచ్చినా ఈ కాలం పిల్లలందరి కోరికల లాంటి కోరికలుండే వసంత తన కోరికలు తీర్చుకోవాలంటే ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంది. పెళ్లి చేసినా వాళ్ళు తెచ్చిన సంబంధం ఏ గుమస్తానో తెచ్చి కట్టబెడతారు. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టవుతుంది. చాచా, ఆ చాలని జీతం, పిల్లలు, రోగాలు, రోచులు, ఆ లైఫ్ చచ్చినా వద్దు. హాయిగా ఉద్యోగం చేసుకుంటుంది తను. ఆనక ఎప్పుడో నచ్చిన వాడిని తనే చూసుకుంటుంది. ఏం తనకేం తక్కువ, అందం ఉంది, డబ్బు లేదు, అది సంపాదిస్తుంది. అప్పుడు ఏ ఆఫీసరో తనని ఏరి కోరి. వసంత ఆలోచనలు అలా సాగుతూ ఉన్నాయి. అది వసంత తప్పు కాదు, ఆ వయసుది. ఆమె మీద సినిమాలు, పుస్తకాల ప్రభావం చాలా ఉంది. పుస్తకాలు చదివి రంగురంగుల కళ్ళకంటూ కలల్లో బతికే ఈనాటి అమ్మాయిల్లో వసంత ఒక్కరిది. అందుకే ఇంట్లో దెబ్బలాడి బిఏ కాగానే పెళ్ళి వద్దంటూ టైపు, షార్ట్ హ్యాండ్ నేర్చుకొని ఉద్యోగం చేస్తానంటూ తయారైంది. పెద్ద కూతురి పెళ్ళి అలా అవటం, కొడుకు సంపాదన లేకపోవటం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆ కుటుంబం రోజులు మారాయిలే. ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ ఏది జరగాలో అలా జరుగుతుంది అన్న విరక్తిలో
వసంత ఇష్టాన్ని ఎవ్వరూ కాదనకుండా ఊరుకున్నారు. ప్రస్తుతం వసంత ఉద్యోగాల వేటలో ఉంది. ఇంట్లో 5 పిల్లలున్నా చేతి వేళ్లల్లా అందరూ ఒకలాగా ఉండరని, రూపులోనే కాక బుద్ధుల్లో ఒకరికి ఒకరికి సహస్రాంతం తేడా ఉంది అని చెప్పటానికి వసంత మాలతిని చూస్తే ఎవరైనా చెప్పగలరు. 15 ఏళ్ల పిల్లలా ఉన్న జీవితంలో 30 ఏళ్ల అనుభవం ఉన్నదానిలా మాటల్లో చాతల్లో కనిపిస్తుంది. ఇంట్లో పరిస్థితి మాలతి ఆకళింపు చేసుకున్నట్లుగా ఎవ్వరూ చేసుకోరు. లేదు లేదు అని ఏడిస్తే వస్తుందా? నాన్న సంపాదన తెలిసి అలా సాధిస్తావెందుకే అమ్మని అని ఆరిందలా వసంత చీరల కోసం సినిమాల కోసం కాల్చుకు తిన్నప్పుడల్లా అంటుంటుంది మాలతి. ఆ పెద్ద నీతులు వల్లించకు, వెధవ ముసలమ్మ కబుర్లు నీవును, నీకక్కర్లేకపోతే మూల కూర్చో, నాకెందుకు చెప్తావు అంటూ గయ్యమంటుంది వసంత. మాలతి నవ్వి ఊరుకుంటుంది. నీకంటే చిన్నది, దాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవే అని తల్లి మందలిస్తే మరింత ఉక్రోషం వస్తుంది వసంతకి. నేను దానిలాగా ఏ కోరికలు లేకుండా ఉండటానికి జడపదార్థాన్ని కాదు, ప్రాణం ఉన్న మనిషిని అంటూ ఎగురుతుంది. మా తల్లి, రేపు ఆ మొగుడు ఎలా భరిస్తాడో, మాట అంటే చాలు మీద పడతావు, నీ కోరికలు తీర్చలేక సన్యాసుల్లో కలుస్తాడు తల్లి విసుగ్గా అంటుంది. కోరికలు తీర్చలేని వాడిని అస్సలు చేసుకోదమ్మా అక్క. ఓడలాంటి మేడలాంటి కారుతో ఆజానుబాహువు అరవింద దళాయాక్షుడు ప్రేమిస్తున్నానంటూ పూలమాల తీసుకొచ్చినా వాణ్ణే చేసుకుంటుంది కానీ ఆఫ్టర్ ఆల్ గుమస్తాని, స్కూల్ టీచర్ని కట్టుకోదమ్మా. వసంతని ఉడికిస్తుంది మాలతి. అవును వస్తాడు, చేసుకుంటాను, మధ్య నీకెందుకే ఏడుపు? మహా బుద్ధిమంతురాలివి, నోట్లో వేలెడితే కొరకలేని ముద్దురాలివి. అమ్మ నాన్న తెచ్చిన గుమస్తాని బుద్ధిగా కట్టుకొని పతివ్రతలాగా బతుకు 10 కాలాలు హేళనగా ఎత్తిపడుస్తుంది వసంత. చాచా, సరదాపడి కాస్త ఆ చీర కొనమంటే ఇంట్లో అంతా ఉపన్యాసాలు చెప్పేవారే. ఉద్యోగం దొరికితే మిమ్మల్ని ప్రాధేయపడే అక్కర్లేదు, అంతవరకు గతిలేక అడిగాను దుమదుమలాడుతుంది. ఓయ్, గుమస్తా ఉద్యోగానికి నెలకి 10,000 ఇవ్వరే తల్లి, రోజుకో చీర కొనుక్కోవడానికి ప్రసాద్ వెక్కిరించి ఆట పట్టిస్తాడు. అంతా కలిసి వేళాకోళాలాడితే ఉక్రోషం పట్టలేక లేచిపోతుంది విసురుగా వసంత. ఏదో దేవుడి దయవల్ల దానికో ఉద్యోగం దొరికితే కాస్త ప్రాణం తెరిపిన పడుతుంది ఈ సాధింపులు లేకుండా. మాకియ్యవద్దు పెట్టవద్దు, చీరలే కొనుక్కుంటుందో సినిమాలే చూస్తుందో మహాతల్లి. ఆవిడ ప్రాణం విసికి ఓ నమస్కారం పెడుతుంది కాంతమ్మ. ఆఖరివాడు శంకర్. ఈ ఏడే కాలేజీలో చేరాడు. స్నేహితులు, క్రికెట్టు, సినిమా తప్ప చదువు మీద ధ్యాసే లేదు. రోజు రోజుకి పెరిగిపోతున్న కాంపిటీషన్ మధ్య ఈ అత్యవసర మార్కులతో ఏం చదువుతావురా? కాలేజీలో సీట్లు ఎలా వస్తాయిరా? కనీసం ఏ డిగ్రీ అయినా లేకపోతే ఎలారా అనే తండ్రి గోల శంకర్ చెవికి ఎక్కదు. ఆ డిగ్రీలుండి అన్నయ్య చేస్తున్నదేమిటి? ఈ పరీక్షలు పాస్ అయినంత మాత్రాన ఉద్యోగాలు వచ్చేస్తాయా? తండ్రి దగ్గర ఏమీ అనకపోయినా తల్లి దగ్గర గొణుగుతూ ఉంటాడు. ఏమోరా నాయనా, అందరికందరూ తలోలా తయారయ్యారు. అటు మీ నాన్న, ఇటు మీరలా. నన్ను కాల్చుకుని తినండి, చదువు కాకపోతే ఏం చేస్తావురా? గాడిదలు కాస్తావా? చూస్తుంటే అదే నయంలా ఉంది అమ్మా. ఈ బిఏలకి ఉద్యోగాలు వచ్చే రోజులు పోయాయి. చదవటం జ్ఞానం కోసం అని ఒప్పుకుంటాను, కానీ అన్నం పెడతాయి అనుకోకు ఈ డిగ్రీలు. 17 ఏళ్ల శంకర్ ఆరిందలా మాట్లాడుతుంటే ఆవిడ ఇంకేమనాలో తెలియక దేవుడిదే భారం అన్నట్లు కనపడిన దేవుడికి దండం పెట్టి ఊరుకుంటుంది. శంకర్కి వయసు మించిన ఆలోచనలు. ఈ చదువులు లాభం లేదు, ఏదో బిజినెస్ చేయాలి, సంపాదించాలి, అంతేకాని ఏ బిఏనో పాస్ అయ్యి గుమస్తాగా చేరి జీవితంలో ఏం సాధించేట్టు? బిజినెస్ అంటే పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుంది? పెట్టుబడి లేని బిజినెస్ ఏముంది? శంకర్ ఆలోచనలు ఆ ధోరణిలో సాగుతాయి ఎంతసేపటికి. తలో రకంగా తలో దారిని పోదామనే అందరినీ ఒక తాటిపై లాక్కు వస్తూ సంసార రథం ఈడుస్తున్నారు వెంకట్రావు, కాంతమ్మగార్లు. పాలు తీసుకొచ్చి విసురుగా తల్లి మంచం పక్కన పెట్టేసి పక్క చుట్టి లోపలికెళ్ళి గదిలో కింద పడేసుకొని మళ్ళీ ముసుగు బిగించేశాడు ప్రసాద్. రాత్రంతా దోమలు, తెల్లారి వెలుగు కాస్త వచ్చిన దగ్గర నుంచి మొహాల మీద ఈగలు ముసురుతాయి. కాసేపు పడుకుందామన్న ఈ ఈగల బాధ భరించలేక పెరట్లో ఆరు బయట పక్కలేసుకున్న అందరూ లేచి పక్కల చుట్టి లోపలికెళ్ళి పడుకున్నారు. తెల్లారి 6 గంటలు దాటాక వంటింట్లోంచి కాఫీ వాసన వచ్చి కాంతమ్మ మేలుకొలుపులు పాడితే గాని ఎవ్వరూ లేవరు. మళ్ళీ కాంతమ్మకి కీళ్లవాతం. కాస్తంత చల్లగాలు తగిలిన ఉదయం లేచేసరికి నడుం పట్టి కాళ్ళు కదలవు. ఉక్క భరించలేక బయట పడుకున్నా ఎంత ఎండాకాలమైనా లేచేసరికి ఆవిడ కాళ్ళు పట్టేస్తాయి.
ముక్కుతూ మూలుగుతూ లేచి కుంపట మీద కాసిన వేడినీళ్లు పడేసి పోసుకున్నా కానీ ఆవిడ నడుము కాళ్ళు స్వాధీనంలోకి రావు. రోజు ఉదయం కాఫీ చెయ్యమని కూతుళ్ళని బతిమలాడుతూ ఉంటుంది ఆవిడ. ఆ రోజు 10 సార్లు లేపితే కానీ లేవని వసంత తల్లి లేచేసరికి డికాషన్ పోసి పాలు స్టవ్ మీద పెట్టి పళ్ళు తోమటం చూసిన కాంతమ్మ ఆశ్చర్యపోయింది. ఏమిటి తల్లి, ఏ పొద్దు పొడిచాడు సూర్యుడివాళ? వింతగా చూస్తూ అడిగింది. అక్కయ్యకి ఇవాళ ఇంటర్వ్యూ ఉందమ్మా, అది సంగతి. మాలతి పక్క మీద నుంచే అంది. వసంత ఎవ్వరి మాట విననట్టు చకచకా పనులన్నీ ఎవరో తరిమినట్టు చేస్తుంది. తలంటి పోసుకొని వదులుగా జడ అల్లుకొని అరగంట అద్దం ముందు ముస్తాబైంది. అక్కయ్య, నీ ప్రింటెడ్ సిల్క్ చీర ఇయ్యవే, కట్టుకుంటానివేళ కమలని బతిమాలినట్టు అడిగింది. ఓ వసంతాదేవి గారు, తమరు వెళ్ళేది ఆఫీస్ ఇంటర్వ్యూకి కానీ పెళ్లి చూపులకు కాదు, ఉడికించాడు శంకర్. నువ్వు నోర్ముయ్. ఏమక్కయ్య, కట్టుకోనా? ఆశగా చూసింది. ఆ చీరెందుకు? నా దరిద్రమంతా నీకు పట్టుకుంటుంది. శుభమా అని వెళుతూ నా చీర కట్టుకుంటానంటావేమిటి? కమల నిర్లిప్తంగా చూస్తూ అంది. ఓహో, తమరి చీరలకు కూడా తమరి జాతకం అంటుకుందన్నమాట. అక్కయ్య, నీకెన్నిసార్లు చెప్పాలి ఇలాంటి అమ్మమ్మ మాటలు మాట్లాడవద్దని? లోకంలో ఇంకెవ్వరికి మొగుళ్ళు పోలేదా? పోయిన అందరూ భార్యల నష్టజాతకం వల్లే పోయారన్నమాట. 10 సార్లు నిన్ను నువ్వు కించపరుచుకుంటూ కుమిలి కుమిలి ఏడవటం ఇదంతా పెద్ద పాతివృత్యం అనుకుంటున్నావేంటి? నిజమే, నీకు రాకూడని కష్టం కలిగింది. అంత మాత్రాన నీవేదో పనికి మాలిన దానివి. నిన్ను చూస్తే అపశకునమని నీ చీర కట్టుకుంటే అశుభం. ఏమిటి మాటలు? చచా, మన ఆడవాళ్ళు మనల్ని మనమే హీనపరుచుకుంటూ మగాళ్ళు ఏదో చేశారని ఏడుస్తాం. నీవిలా మాట్లాడావంటే నాకు తిక్క రేగుతుంది. 7 నెలలు అయింది. ఎన్నాళ్ళు ఏడ్చినా బావరాడు. నిన్ను నువ్వు కుదుటపరుచుకొని చదువుకోవే అంటే ఊరికి ఏడవడం తప్ప ఏం చెయ్యవు. పైగా ఏదన్నా ఎవరన్నా అంటే నాది దరిద్ర జాతకం, నా మొహం చూడకండి, నన్నిలా మూలపడి ఉండనియండి. చచా, నీలాంటి వాళ్ళు ఈ శతాబ్దంలోనూ ఉన్నారంటే స్త్రీ జాతి సిగ్గుపడాల్సిందే. ఏమిటే నీ ఉపన్యాసాలు? దాని దుఃఖంలో అది ఉంటే నీ వాగుడేమిటి? కాంతమ్మ మందలించింది. దుఃఖంలో ఉంది కాదని ఎవరన్నారు? బావ యాక్సిడెంట్లో పోవటం దీని నేరంలా మాట్లాడుతుందేంటి? ఆ దుఃఖాన్ని మళ్లించుకోవటానికి ఏదో చెయ్యాలి గాని తనని దాన్ని తిట్టుకుంటూ ఉంటే పోతుందా ఆ దుఃఖం? ఇంటర్ కట్టవే, చదువుకుందువు గాని ఏదో ఉద్యోగం చేసుకోవచ్చు అంటే నాకెందుకు అంటుందేంటి? మతిలేని మాటలు. దాని బరువు నీవేం మోయవులే కానీ దాని సంగతి నీకెందుకు గాని నువ్వు వెళ్ళు తల్లి. అమ్మా, అది ఎవరికి బరువు కాకూడదనే దాని మంచి కోసమే చెప్తున్నాను. మీరు ఉన్నన్ని రోజులు జరుగుతుంది, తర్వాత దాన్ని ఎవరు చూస్తారు? ముందు సంగతి ఆలోచించలేం, మీ కర్మ. నాకేం పోయింది? అక్కయ్య, ఆ చీర కట్టుకు వెళ్తాను, చూద్దాం శుభం జరుగుతుందో లేదో. అక్క పెట్టులోంచి చీర తీసి కట్టుకుంది. తయారైంది వసంత. ఇంటర్వ్యూ 10:30 కంటే 9కే తయారైపోయింది. ఉదయం నుంచి ఒకటే గాబరాగా ఉంది. ఈ ఉద్యోగం ఒక పెద్ద ట్రావెలింగ్ ఏజెన్సీ మేనేజింగ్ డైరెక్టర్కి లేడీస్ స్టెనో పోస్టు. అప్లికేషన్ పెట్టిన దగ్గర నుంచి ఉద్యోగం వచ్చినట్లే కలలకంటూ సంబరపడింది. ట్రావెలింగ్ ఏజెన్సీ మేనేజింగ్ డైరెక్టర్కి స్టెనో స్మార్ట్గా ఉండే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. తను స్మార్ట్గా ఉంటుందని అందరూ అంటారు. తనకి ఉద్యోగం వస్తే ఏమేం కొనుక్కోవాలో, ఎలా డ్రెస్ చేసుకోవాలో, బాస్ని ఎలా ఇంప్రెస్ చేయాలో ఆలోచనలు అలా దొర్లిపోయాయి అప్లికేషన్ పెట్టిన దగ్గర నుంచి. ఒరే ప్రసాద్, వసంతని ఆ ఆఫీస్కి తీసుకెళ్ళు దగ్గరుండి, ఇంటర్వ్యూ ఉంది కాబోలు దానికి. వెంకట్రావు గారు ఆఫీస్కి వెళ్లే ముందు కొడుకుతో అన్నారు. ఆడపిల్లలకి అంతంత చదువులు ఎందుకు అన్న ఆయన ఆడపిల్లలకి డిగ్రీలు చదివించే స్థాయికి చేరి ఆడపిల్ల ఉద్యోగం చేస్తుందా, మతిపోయిందా అని తిట్టే ఆయన వసంత ఉద్యోగం చేయటానికి రాజీ పడిపోయారు. పరిస్థితులతో మనిషి ఎలా రాజీ పడతాడో, పరిస్థితులు మనుషులని ఎలా కుంగతీస్తాయో ఆయన మాటలే చెప్పాయి అందరికీ. నీకేం రోడ్లు కొత్త? నీ తోకలా నేనెందుకే వెనకాల? వెళ్ళవా ఏమిటి? పెద్ద ఉద్యోగం చేస్తావేమో. ప్రసాద్ తండ్రి వెళ్ళాక సనిగాడు. నీవేం రానక్కర్లేదు, నేను వెళ్ళగలను. వసంత పౌరుషంగా తలెగరేసింది. అయ్యో, కొత్త ఆఫీసు ఏదెక్కడో దానికలా తెలుస్తుందిరా, వెళ్ళు దాంతో. అయినా ఇంట్లో చేసే పాటు ఏముంది? చటుక్కున ఆ మాట అనేశాక ఆవిడ నొచ్చుకుంది. అప్పటికే ప్రసాద్ మొహం మాడిపోయింది. తల్లి వంక చురుగ్గా చూసి చెప్పులు వేసుకొని విసురుగా బయటికి వెళ్ళి నిలబడ్డాడు. ఇంటర్వ్యూకి మొత్తం 25 మంది అమ్మాయిలు వచ్చారు. టైపు, షార్ట్ హ్యాండ్ పాస్ అయిన వాళ్లే అందరూ.
అందరిలోకి కాస్త స్మార్ట్గా ఉన్నవాళ్ళు ముగ్గురు వసంతకి పోటీగా నిలబడ్డారు. ఆ ముగ్గురి వంకే చూస్తూ కూర్చుంది బెంగగా వసంత. ఇంటర్వ్యూకి వచ్చే వరకు ఉన్న ఆత్మవిశ్వాసం కాస్త సడలిపోయింది. ఆమె మొహంలో దిగులు చూసి ఒక అమ్మాయి చనువుగా నవ్వుతూ అంది, మీకు ఇది మొదటి ఇంటర్వ్యూనా అంది. అవును, ఎందుకలా అడిగారు అంది వసంత కుతూహలంగా. ఇలాంటి ఇంటర్వ్యూలు ఎన్నో చూశాను, ఇప్పుడు అలవాటైపోయింది నాకు మొదటిసారి మీలాగే బెంగపడ్డాను రాదేమో అని. మీ మొహం చూస్తుంటే తెలిసిపోయింది మొదటిసారని. డోంట్ వర్రీ, మీకు ఈ ఉద్యోగం వస్తుందని నాకెందుకో అనిపిస్తుంది. మా అందరిలోకి మీరే స్మార్ట్గా ఉన్నారు. ఆ అమ్మాయి మాటలకి వసంత మొహంలో మళ్ళీ రంగు వచ్చింది. కళ్ళు సంతోషంగా నవ్వాయి. థ్యాంక్స్, మీ నోటి చలవ వల్ల వస్తే ఈ ఉద్యోగం మీకంత అవసరమా? వసంత కట్టుకున్న చీర వంక చూస్తూ అడిగింది ఆ అమ్మాయి. అవసరం కాబట్టే వచ్చాను. ఒక్క చీర కొనుక్కుందామన్నా, ఒక సినిమాకి వెళ్ళాలన్నా, 4 రూపాయల గాజులు కొనాలన్నా ప్రతి దానికి అమ్మని నాన్నని వేధించి 10 సార్లు అడిగి లేదనిపించుకొని అన్నింటికి అమ్మా నాన్న మీద ఆధారపడకుండా నా ఖర్చులకైనా సంపాదన ఉండాలని ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. ఆ అమ్మాయి అదోలా నవ్వింది. మీరు చీరలకి సినిమాలకి అంటున్నారు. ఇందులో కనీసం 10-15 మంది ఒక పూటకి తిండి దొరుకుతుందని ఉద్యోగం చేయాలనుకునేవారుంటారు. కానీ నిజంగా ఉద్యోగం అవసరం ఉండే వాళ్ళకి దొరకవు ఉద్యోగాలు. ఇంట్లో తిని కూర్చోలేక కాలక్షేపం అంటూ వచ్చే అమ్మాయిలకి, లేదా పెద్ద రికమెండేషన్లు తీసుకొచ్చిన వారికి, ఇంకా మాట్లాడితే భర్తల సంపాదన 1000 రూపాయలు దాటిన వాళ్ళకే వస్తాయి. నాలాంటి బీదవారికి, రెక్కలే ఆధారంగా ఒక కుటుంబం ఆధారపడి ఉండేవారికి దొరకవు. ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు టిప్ టాప్గా స్మార్ట్గా ముస్తాబైన వాళ్ళనే కోరుకుంటారు. ఆ మాత్రం ఆడంబరంగా తయారవ్వగలిగిన వాళ్ళకి ఈ ఉద్యోగం ఎందుకు? ఎవ్వరూ ఆలోచించరు. విరక్తిగా చూస్తూ అంది వసంత. గతుక్కుమంది. నిజమే, చుట్టూ ఉన్న 25 మంది అమ్మాయిల్లో 3/4 మంది నీరసంగా ఈసురోమంటూ ఇంటర్వ్యూకి వచ్చినా అది సామాన్యమైన చవక వాయిల్ చీరలతో వారి స్థితిగతులు మొహం మీదే తెలిసేటట్లుగా ఉన్నారు. వారి కళ్ళల్లో ప్రతిఫలించే నిరాశ నిస్పృహలు చూస్తుంటే ఈ ఉద్యోగం రాదని ముందే తెలిసినట్లున్నారు. వారు నిల్చున్న తీరులో వారు మోస్తున్న బతుకు భారం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ అమ్మాయిలతో పోల్చుకుంటే నిజంగా తను వారికంటే ఎంతో మెరుగు అనిపించింది ఆ క్షణంలో వసంతకి. 2 పూటల తిండికి బట్టకి లోటు లేని తనే ఉద్యోగం కోసం ఇంత ఆరాటపడుతూ ఉంటే పాపం వారి మీద ఆధారపడిన కుటుంబాలున్న వాళ్ళకి ఎలా ఉంటుందో. ఆ క్షణాన తను ఏదో కొత్తగా కళ్ళిప్పి చుట్టూ ప్రపంచాన్ని కొత్తగా చూస్తున్నట్లుగా అనిపించింది వసంతకి. తనతో మాట్లాడిన అమ్మాయి చాలా బీదగా ధైన్యంగా కనిపిస్తుంది. నల్లగా పొట్టిగా పీలగా తెల్లటి నేత చీరలో వచ్చిన ఆమెకి దగ్గర 25 ఏళ్లుంటాయి. గిడసబారిన వంకాయిలా ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోయినట్లుగా ఉంది. పాపం ఆ అమ్మాయి ఇంటి పరిస్థితులేంటో అంత విరక్తిగా మాట్లాడిందంటే జీవితంలో అప్పుడే విసికి వేసారిపోయిందన్నమాట. నన్ను అడిగితే ఒక కుటుంబంలో 1000 రూపాయల సంపాదన పైన ఉన్న వారి కుటుంబ సభ్యుల్లో మరొకరి ఉద్యోగం, అందులో ఆడపిల్లలకి ఇవ్వకూడదన్న రూలు పెడితే ఈ నిరుద్యోగ సమస్య సగమన్న తగ్గుతుందేమో ఆవేశంగా అంది ఆ అమ్మాయి. అది న్యాయం కాదు. 1000 రూపాయలు ఈ రోజుల్లో ఏ మూలకి? అందులో సగమన్నా లేని సంసారాలని దృష్టిలో పెట్టుకొని ఆ మాట అంటున్నాను వసంత గారు. ఇంట్లో భర్త 1000 రూపాయలు సంపాదిస్తుంటే భార్య ఉద్యోగం చేయకపోయినా ఆ కుటుంబం ఆర్థికంగా అవస్థపడదు. అలాగే తండ్రి మంచి సంపాదనలో ఉంటే పెళ్లి కాని అమ్మాయిలు చేయటం అనవసరం. ఆడవాళ్లకి ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు ఆ ఇంట్లో మగవారి సంపాదన తెలిసి ఇవ్వాలని రూలు పెడితే నిజంగా ఉద్యోగాల అవసరం ఉండేవారికి కొన్ని ఉద్యోగాలు దొరుకుతాయి. ఏ కాలేజీలో చూడండి, ఏ పెద్ద పెద్ద ఆఫీసుల్లో చూడండి, పనిచేసే ఆడవాళ్లల్లో సగం మంది భర్తలు తండ్రులు పెద్ద హోదాల్లో ఉండేవారే. మాలాంటి అనామకులకి నిజంగా ఉద్యోగం లేకపోతే దినం వెళ్ళని వాళ్ళని పట్టించుకునేవారెవరు? భర్తలు సంపాదిస్తూ ఉండగా చీరలకి నగలకి ఉద్యోగం చేస్తూ ఇంకోరి పొట్ట కొట్టడం అన్యాయం కాదంటారా? ఆ అమ్మాయి చాలా ఆవేశంగా అంది. అలా అయితే స్త్రీ ఆర్థికంగా ఎన్ని యుగాలైనా మగవాడి మీదే ఆధారపడి బతకాల్సి ఉంటుంది. ఇంకా మనం ఏం ప్రగతి సాధించగలం? విదేశాల్లో స్త్రీ పురుషులు ఇద్దరూ ఆర్థికంగా ఒకరి మీద ఒకరు ఆధారపడరు కనుకే అక్కడ పురోభివృద్ధి కనిపిస్తుంది.
అక్కడి ఆడవాళ్లలో ఆత్మవిశ్వాసం, పురుషుల అధికారానికి తలవొగ్గి బతికే బానిస వైఖరి కనపడదు. ఆడవాళ్లు ఉద్యోగాలు చేయకూడదంటే ఎన్నాళ్లైనా మన బతుకు ఇలాగే ఉండవు. ఏం చెప్తా అన్నట్టు వసంత ధీమాగా చూసింది. వాళ్ళిద్దరి మాటలు విని 4-5 అమ్మాయిలు చుట్టూ మూగారు. ఆత్మాభిమానం, పురోభివృద్ధి, ఆత్మగౌరవం అన్నీ ఆకలి తర్వాతే వసంత గారు. 2 పూటలా తిండికి నోచుకోని వాళ్ళకి అవన్నీ ఆలోచించే తీరిక ఉండదు. విదేశాల్లో మాదిరి స్త్రీ పురుషులిద్దరూ ఉద్యోగాలు చేసినా సరిపోయేటన్ని లేవు. అక్కడి వారిలో పేపర్లమ్మి, పాల సీసాలు సప్లై చేసి, హోటళ్లు తుడిచి, కూరలమ్మి ఏ పని పడితే ఆ పని చేయటం ఆత్మగౌరవానికి భంగం అనే ఆలోచనలని అధిగమించలేని మనకి అన్ని ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలంటే ఆఫీసులో చేసేవే అని అనుకునే స్థాయి నుంచి దాటే వరకు స్త్రీ పురుషులిద్దరూ ఉద్యోగాలకి ఎగబడితే ఈ నిరుద్యోగ సమస్య ఎప్పటికీ తీరదు. అంతవరకు మాలాంటి వారికి ఇక్కట్లు తొలగవు. నిరాశ నిస్పృహల మధ్య నిట్టూరుస్తూ అంది. వసంత ఉద్యోగాలకి ఎగపడకపోతే అలాంటి పనులు మీరు చేయొచ్చుగా అని అనాలనుకునే లోపులే ప్యూను వసంత పేరు పిలిచాడు. వసంతకి ఒక్కసారిగా కాళ్ళు వణికాయి. చప్పున రుమాలతో మొహం తుడుచుకొని అదురుతున్న గుండెలతో లోపలికెళ్ళింది. ఎయిర్ కండిషన్ గదిలో అడుగుపెట్టేసరికి ఆ చల్లదనం, ఏదో తెలియని సువాసన ఒక్క క్షణం వసంతని మైమరిపించాయి. ఆ మైమరుపు నుంచి తేరుకొని చూసేసరికి ఎదురుగా పెద్ద ఖరీదైన టేబుల్ దగ్గర 3 ఖరీదైన మనుషులు కూర్చుని కనబడ్డారు. ఆ ముగ్గురిలో ఒకతను యువకుడు, 2 50 ఏళ్లు దాటిన వాళ్ళు. ఆ యువకుడు చాలా స్మార్ట్గా, వసంత కళల్లో రాజకుమారుల్లాగా అందంగా ఉన్నాడు. లేత నీలం షర్టు, నొక్కుల జుత్తు, చేతికి అతి ఖరీదైన వాచి. వసంత తేరుకొని చప్పున నమస్కారం పెట్టింది ముగ్గురు వంక చూస్తూ. ఆ ముగ్గురిలో బాస్ ఎవరో వసంతకి అర్థం కాలేదు. అందులో ఒకతను వసంతని కూర్చోమని సర్టిఫికెట్ల కోసం చేయి చాపాడు. ఇంకో ఆయన వసంత పేరు, క్వాలిఫికేషన్స్, టైప్ స్పీడు వగైరా ప్రశ్నలు అడిగారు ఇంగ్లీష్లో. కాలేజీలో చదివిన 4 ఏళ్లు తనకి డియర్ ఫ్రెండ్ అయిన ఆంగ్లో ఇండియన్ అమ్మాయి సుశాన్ ధర్మమా అని ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడటం వచ్చినందుకు ఆ క్షణంలో ఆనందించింది వసంత. కావాలని వసంత సుశాన్తో ఇంగ్లీష్లో మాట్లాడేది నేర్చుకోవాలని. అదిప్పుడు పనికి వచ్చి తడుముకోకుండా జవాబులిచ్చింది. ఇంతసేపు ఆ యువకుడు వసంతనే పరిశీలిస్తున్నాడు. అతని వంక చూడకపోయినా అతని చూపులు వసంతని ఇబ్బంది పెట్టాయి. అతనొక్కసారి గొంతు సవరించుకొని, ఈ ఉద్యోగం చేయాలని మీరెందుకు అనుకుంటున్నారు? మీ ఆర్థిక పరిస్థితి వలన మీ నాన్నగారు ఏం చేస్తారు? అడిగాడు. వసంత తలెత్తి ఒకసారి అతని వంక చూసి అతని చూపులని ఎదుర్కోలేనట్లుగా కళ్ళు దించుకుంది. ఒక్క క్షణం ఏం చెప్పాలో తెలియక తడబడింది. తమ లేమితనం చెప్పకుండా సరదాగా చేస్తున్నానంటే ఉద్యోగం ఇవ్వరేమో అనుకుని ఆ ప్రశ్నకి ఆ క్షణంలో జవాబు ఆలోచించే టైం లేక ఉన్నదున్నట్లు చెప్పేసింది. తండ్రి ఒక్కడి సంపాదన చాలకపోవటం, అన్నకి ఉద్యోగం లేకపోవటం, తనకిప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేక ఉద్యోగం చేసి తండ్రికి సహాయపడాలని ఉందని చెప్పింది. ఐసీ అన్నాడతను. సర్టిఫికేట్లు చూసి జాగ్రత్తగా కవర్లో పెట్టి అందించాడాయన. ఏదో కాగితం మీద నోట్ చేసుకున్నాడాయన. సరే మిస్ వసంత, మీకు ఏ సంగతి 2-3 రోజుల్లో పోస్టు ద్వారా తెలియపరుస్తాం. ఇక వెళ్ళవచ్చు మీరు అన్నాడు. వసంత లేచి నమస్కారం చేసి తడబడుతున్న అడుగులతో బయటికి వచ్చింది. ఇంటికి వస్తుంటే ఆ ఉద్యోగం వచ్చేసినట్లే అనిపించి గాలిలో తేలినట్లు మనసు తేలిగ్గా సంతోషంగా అనిపించింది. ఆమె మొహంలో సంతోషం చూసి ప్రసాద్, ఏమిటి ఉద్యోగం ఇచ్చారా అన్నాడు ఆరాటంగా. 2-3 రోజుల్లో చెప్తామన్నారు అంది. నీ మొహం చూసి వెంటనే ఉద్యోగం ఇచ్చినట్లు చెప్పారేమో అనుకున్నాను అన్నాడు ప్రసాద్. వసంత అన్నగారి వంక ఒకసారి చూసి మూతి తిప్పి, నీకసలు కుళ్ళు, నాకు ఉద్యోగం వచ్చేస్తుందని చూసుకో, ఈ ఉద్యోగం నాకు రాకపోతే ఉక్రోషంగా అంది. వస్తే మంచిదేగా, నా పాకెట్ మనీ నిన్ను అడుగుతుంటాను అన్నాడు నవ్వి. మరే, నీకోసమే ఉద్యోగం చేస్తున్నాను పాపం అంది. ఇంటికెళ్తుంటే ఆ నల్లపిల్ల గుర్తుకు వచ్చి, అరే పేరన్నా అడగలేదే, ఆ అమ్మాయికి చెప్పనన్నలేదే అనుకుంది. ప్రసాద్ వసంత ఇంటికి వచ్చేసరికి కాంతమ్మ కమలం తీసుకొని ఆటో రిక్షా ఎక్కుతుంది. కమలకి నొప్పులు ఆరంభించాయి. ఉదయం నుంచి పీక్కుపోయిన మొహంతో ఉన్న కూతుర్ని చూసి ఇవాళో రేపో కాన్పు అవుతుందేమో అనుమానించింది కాంతమ్మ. వసంత వాళ్ళు అటు వెళ్ళగానే, అమ్మా నడుములో నొప్పొస్తుందమ్మా అంది కమల ఆందోళనగా. కాంతమ్మకి కాళ్ళు చేతులు ఆడలేదు. అయ్యో, నాన్నగారటు వెళ్ళారు, ప్రసాద్ అలా వెళ్ళాడు, శంకర్ మాలతి కాలేజీకి వెళ్ళారే, ఇంట్లో ఎవ్వరూ లేరే అంటూ గాబరా పడిపోయింది.
ఎన్ని నిమిషాలకోసారి నొప్పి వస్తుందే అమ్మా, ఉండవే తల్లి, ఎవరినన్నా పంపి నాన్నగారికి ఫోన్ చేయిస్తాను అంటూ గాబరా పడి పరిగెత్తి 4 ఏళ్ల అవతల ఉన్న ఇంజనీర్ గారింట్లోంచి వెంకట్రావు గారికి ఫోన్ చేయించింది. ఆయన ఇంటికి వచ్చి ఆసుపత్రికి వెళ్లే సన్నాహాలు పూర్తి చేసుకొని ఆటో ఎక్కేసరికి గంటన్నర గడిచింది. వసంతని చూస్తూనే అక్కయ్యకి నొప్పులొస్తున్నాయి, ఆసుపత్రికి తీసుకెళ్తున్నాం, తాళాలు పక్కింటి పిన్నిగారికి ఇచ్చాను, నేను మళ్ళీ ఇంటికి ఎప్పుడు వస్తానో, సాయంత్రం వంట అది నీవు మాలతి చూడండి, ఇల్లు జాగ్రత్త అంటూ అప్పగింతలు పెట్టింది. ప్రసాద్, నీవన్నం తిని నర్సింగ్ హోమ్కి రా, నేను జాయిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోవాలి, సెలవు లేదు, నీవక్కడ అమ్మకు సాయంగా ఉండు, వెంకట్రావు గారు కొడుకు చెప్పారు. విక్టోరియా ఆసుపత్రికి చాలా దూరం రాను పోను ఛార్జీలకే అవుతుందని దగ్గరలో ఉన్న ఓ నర్సింగ్ హోమ్ తమ లాంటి మధ్యతరగతి సంసారాలకు అందుబాటులో ఉండేది ముందుగానే బుక్ చేసుకున్నారు. నీ ఉద్యోగం ఏమైందే, నొప్పి వస్తుంటే మొహం ఎర్రబడుతూ ఉండగా మూలుగుతూ అడిగింది కమల బయలుదేరే ముందు. 3-4 రోజుల్లో చెప్తామన్నారక్క అంది వసంత కమలని చూసి జాలిగా. ఆటో బయలుదేరింది. వసంత నిట్టూర్చి లోపలికెళ్ళింది. ఏమిటో అన్ని బాధలు ఆడవాళ్లకే. ఈ స్థితిలో ఉన్న అక్కకి ఈ పిల్ల ఎందుకో, ఆమె భవిష్యత్తుకి పూర్తిగా దారి మూసుకుపోతుంది. అక్క జీవితాంతం ఆ పిల్లాడి కోసమో అన్నింటినీ త్యాగం చేసి బతకాలి. ఈ దేశంలో రెండో పెళ్లి ఆడదాన్ని పెళ్లాడి నాథుడే లేడు. పిల్ల తల్లిని ఎవరు చేసుకుంటారు, అందులో అక్కలాంటి మెతక మనిషిని, అంతే. ఇంకా కమల జీవితం ముగిసినట్టే. నాన్న పంచన పడి ఉండి ఆ పిల్లని చూసుకుంటూ ఆ తర్వాత ఏ అన్నగారో తమ్ముడి నీడనో, పిల్లాడు పెద్దయ్యాక కొడుకు నీడనో అలా వంటింట్లో మగ్గాల్సిందే ఆ జీవితం. ఏం చెప్పినా భవిష్యత్తు గురించి ఆలోచించదు, దాని కర్మ, దిగులుగా అనుకుంది వసంత. కమల ఆ రోజంతా యమయాతన పడ్డాక రాత్రి 11 గంటలకి డాక్టర్ ఫోర్సెప్ప వేసి మృత శిశువును బయటకు లాగింది. తెలివి వచ్చాక కమల ఆయన గుర్తుగా పిల్లాయినా ఉంటుందని దాన్ని చూసుకొని బతికేడ్చాలి అనుకున్నాను. ఇప్పుడింకా ఎవరికోసం బతకనమ్మా అంటూ కాంతమ్మని పట్టుకుని ఏడ్చింది. ఊరుకో తల్లి, ఊరుకో, నీకీ కడుపు కోత కూడా పెట్టాడు దేవుడు. తండ్రి లేని చోట ముద్దు ముచ్చట్లు జరగవని పిల్లని తీసుకెళ్ళిపోయాడు దేవుడు. తల్లి కూతురు ఒకరిని ఒకరు పట్టుకొని ఏడ్చారు. కాసేపు వెంకట్రావు గారికి కూతురు దుఃఖం చూస్తే దుఃఖం వచ్చింది. కానీ ఆయన అంతరాంతరాల్లో ఎక్కడో ఏదో పెద్ద భారం దింపినట్లయింది. ఒక బరువు, ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ నుంచి విముక్తుడైనట్లు రిలీఫ్ కలిగింది. ఛీ, ఏమిటిలా ఆలోచిస్తున్నానని తనను తాను మందలించుకొని ఏడుస్తున్న కూతురు తల మీద ఓదార్పుగా చెయ్యి వేసి నిమురుతూ, ఊరుకోమ్మా, నీవింతే పెట్టి పుట్టావు అంటూ ఓదార్పు మాటలు చెప్పారు. ఈ ఇంటింటి కథకి ఈరోజు ఇక్కడితో విరామం ఇచ్చేద్దాం. మళ్ళీ రేపు కొనసాగిద్దాం. ఆ కొనసాగింపులో మీరు కూడా భాగమయ్యేందుకు, మన కథలు విన్నాక నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన కథలను లైక్ చేయండి. అది మనకి చాలా హెల్ప్ అవుతుంది. సరేనా? ఉంటాను. మళ్ళీ రేపు కలుసుకుందాం.